వీరభద్రరావు మామళ్ళపల్లి presents my YouTube channel. Like and share, subscribe. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రమనామవరాననే. కూజంతం రమ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్యకృతాశకం వందే వాల్మీకోకిలం. అందరికీ నమస్కారం, మా తల్లిదండ్రుల నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటి? రామాయణంలో అయోధ్యాకాండలో 15వ భాగం తెలుసుకుంటున్నాం. చివరి భాగం 15వ భాగం. ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి భరతుడు నందిగ్రామం చేరుకున్నాడు. ఎందుకు చేరుకున్నాడు? నందిగ్రామం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మరి అక్కడ ఏం పట్టుకుని వెళ్ళాడు అక్కడికి? మరి సీతారామ లక్ష్మణులు ఏ అరణ్యంలో ప్రవేశించారు? ఇలాంటి విషయాలని కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామళ్ళపల్లి presents. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రామాయణంలో అయోధ్యాకాండలో దశరథ మహారాజు మరణించాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. వార్త విని అక్కడున్నాడు కుశలంగా అన్ని వార్తలు తెలుసుకున్నాడు. సుమంతుడి ద్వారా తెలుసుకున్నాడు. అన్ని విషయాలు చెప్పాడు సుమంతుడు గోను ద్వారా తెలుసుకుని. అక్కడ దశరథ మహారాజు మరణించాడు. అయోధ్యాపట్నం అంతా కూడా దుఃఖసంద్రమైపోయింది. దశరథుడి యొక్క దేహాన్ని, శరీరాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు. తైలం అంటే నూనె, ద్రోణి అంటే పడవ ఆకారంలో ఉన్నటువంటిది, అంటే దొన్నె అని అర్థం మాట. ద్రోణి దొన్నె అంటారు. ఒక దొన్నె ఆకారంలో ఉన్నటువంటి, అంటే ఇంచుమించుగా పడవ ఆకారంలో ఉన్నటువంటి దాంట్లో నూనె పోసి దాంట్లో రకరకాలైన సుగంధ ద్రవ్యాలను కూడా వేసి ఆ శరీరం పాడైపోకుండా, దుర్గంధం రాకుండా దశరథ మహారాజు యొక్క భౌతిక దేహాన్ని దాంట్లో ఉంచడం జరిగిందనమాట. ఆ తైలద్రోణంలో భద్రపరిచారు. వశిష్ఠుడు వెంటనే ఆజ్ఞ చేశాడు, దూతలను పంపించాడు. భరత శత్రుఘ్నులు వాళ్ళ మేనమామ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని తీసుకురండి అని చెప్పి పంపించారు. వీళ్ళు 7 రోజులు ప్రయాణం చేశారు. భరతుడు ఉన్నటువంటి మేనమామిడికి 7 రోజులు ప్రయాణం చేసి 8వ రోజుని అయోధ్యకు చేరుకున్నారు. మొత్తం మీద భరత శత్రుఘ్నులిద్దరూ కూడా తండ్రి మరణానికి తల్లడిల్లిపోయారు. చాలా బాధపడ్డారు. వాళ్ళకి ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తెలియదు వాళ్ళకి. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. తండ్రి గారి అంత్యక్రియలను ఎవరు చేశారు? భరతుడు చేశాడు. శ్రీరామ వనవాసంలో తల్లును తప్పుపెట్టాడు భరతుడు. తన తల్లి చేసినటువంటి జరిగిన సంఘటనలు విని తల్లిని తప్పుపెట్టాడు. నీ వల్లనే నాన్నగారు మరణించారు అని చెప్పడం జరిగింది. మరి ఈ మందరిని చంపడానికి ఉద్యుక్తుడైపోయాడు శత్రుఘ్నుడు. మందరం చెప్పుదాం అనుకున్నాడు. ఆవిడ వల్లే కదా ఇదంతా చెడు బోధించింది, ఆవిడే కదా అంటే అప్పుడు భరతుడు మాట విని విరమించుకున్నాడు. భరతుడు చెప్పాడు అలా చేయకూడదని చెప్పాడు. మంత్రులు ఈ భరతుడిని రాజ్యాధికారం చేపట్టమని చెప్పారు. కానీ భరతుడు మాత్రం అంగీకరించలేదు. పెద్దవాడేటువంటి శ్రీరాముడే రాజు కావాలి, ఆయన బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, అన్నగారి ముందు నేను వనాలకు వెళ్తాను అని చెప్పడం జరిగింది. చతురంగ బలాల్ని సిద్ధపరిచారు. నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకి తీసుకొస్తాను, మొత్తం 4 రకాల బలాలని కూడా సిద్ధం చేయండి అని చెప్పాడు. గజ, అశ్వ, తురగ, పద, మరి ఇలా రథం మీద యుద్ధం చేయడం, గజం మీద వెళ్ళడం, తర్వాత అశ్వం మీద, తర్వాత కాళ్ళకి నడిచేవాళ్ళు. ఇలా 4 రకాల దళాలని కూడా, సైన్యాన్ని కూడా సిద్ధం చేశారు. నేను అన్నగారిని తీసుకొస్తాను అని చెప్పి ఆయన బయలుదేరాడు. భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరాడు. శృంగిబేరపురం చేరుకున్నాడు. ఆటవికరాజు ఉన్నాడు కదా, అరణ్యరాజు ఉన్నాడు కదా, శృంగిబేర గుహుడు ఉన్నాడు కదా, అక్కడ చేరుకున్నారు. గుహుడు భరతుని యొక్క ఆంతర్యం తెలియక యుద్ధానికి సిద్ధమైపోయాడు. వచ్చేవాడు భరతుడు, ఏమో ఎందుకు వస్తున్నాడు అని చెప్పి అప్పుడే గుహుడు యుద్ధం చేయడానికి సిద్ధమైపోయాడు. సిద్ధంతోడు తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళాడు. భరతుడిని ఆహ్వానించాడు, గుడజాలు పంపించాడు. ఆ గుడజాలు వచ్చి చెప్పారు. ఆ వచ్చేవాడు భరతుడు, రాముడి యొక్క తమ్ముడు.
ఆయన యుద్ధానికి రావట్లేదు అన్నాడు. నేను యుద్ధం విరమించుకుని ఆయన వెల్కమ్ చెప్పాడు, స్వాగతం చెప్పాడనమాట. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. ఎక్కడికి వచ్చాడు? గుహుని ఆశ్రమానికి చేరుకున్నాడు. మహర్షి సత్కారాలంది చిత్రకూటము ప్రయాణించారు. అందరూ కూడా మహర్షులకి సత్కారాలు పొందారు. చిత్రకూట, మరి రాముడు ఎక్కడున్నాడు? చిత్రకూట పర్వతం ఉన్నాడు కదా, అక్కడికి అందరూ కూడా ప్రయాణమై వెళ్ళడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ భరతుడు ఇంతమంది సైన్యంతో అడవిలో ప్రవేశించాడో, అడవిలో జంతువులన్నీ అక్కడ స్థిరంగా ఉంటాయా? పెద్ద శబ్దాలతో వస్తున్న వీళ్ళందరూ కూడా ఈ శబ్దాలు చేయడంతో అడవిలో ఉన్నటువంటి మృగాల యొక్క అలజడి ఎక్కువైపోయింది. కారణం ఏంటా చూద్దాం అని చెప్పి అనుకున్నాడు. లక్ష్మణుతో శ్రీరాముని చూడమని చెప్పాడు లక్ష్మణుతో. వెంటనే లక్ష్మణుడు ఏం చేశాడంటే ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు పైకి. మద్ది చెట్టుకి విషయం అర్థమైంది. చెట్టు దిగాడు. శ్రీరాముడి దగ్గరికి వచ్చి చెప్పాడు, భరతుడు దుర్బుద్ధితోటే సైన్యంతో వస్తున్నాడు, మన ధనుర్బాణాలు సిద్ధం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, లక్ష్మణ ఆలోచనలో పొరపాటు ఉంది, లక్ష్మణ నీ ఆలోచనలో పొరపాటు ఉంది, భరతుడు అలా చేయడు అని చెప్పాడు. అలాంటి వాడు కాదు లక్ష్మణ, చెప్పు, నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, నేను ఇప్పుడే రాజ్యం చేస్తాను భరతుడు చెప్పి అని చెప్పి అన్నాడు. దాంతో ఆయన తిన్నగా భరతుడు తన సైన్యంతో మొత్తం ఇక్కడికి వచ్చేసాడు. చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చేసాడు. శ్రీరాముడు చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయాడైనా, దుఃఖం ఆగలేదానికి. శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు. పడి శ్రీరాముడి కళ్ళ నుంచి అశ్రుధారలు కారాయి. శ్రీరాముడి కళ్ళ నుంచి తమ్ముడు ఏడవడంతో ఈయన కూడా కళ్ళ నీళ్ళు వచ్చాయన్నమాట. కొంతసేపటి తేరుకున్నాడు. ప్రసంగవశాత్తు రాజనీతి బోధించాడు. మామూలుగా ఇద్దరు కలుసుకున్నారు కదా, రాజనీతి ధర్మాలను బోధించాడు. నువ్వు ఇలాగ రాజ్యాన్ని ఇలా పరిపాలించాలి అని అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుతూ ఉండగా భరతుడు మరి ఎంతసేపు చెప్పకుండా ఉండగలడు? ఒక్కసారి చెప్పాడు శ్రీరాముడితోటి, నాన్నగారు మరణించారు, నువ్వు అరణ్యవాసానికి రావడంతో నీ మీద బెంగతోటి నాన్నగారు బెంగ పెట్టుకుని చనిపోయారు అని మరణ వార్తను ఒక్కసారి చెప్పాడు. చెప్పడంతో మొత్తం అంతా కూడా రాముడు వెంటనే చాలా బాధపడ్డాడు. శ్రీరాముడిని అయోధ్యకు రమ్మన్నాడు. రాజు కమ్మను సవినీయంగా ప్రార్థించాడు. కానీ తండ్రి మాట శిరోధార్యము అని చెప్పి శ్రీరాముడు అంగీకరించలేదు. నేను నాన్నగారికి మాట ఇచ్చాను, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసిందే, నేను తండ్రి మాటను అనుసరించేవాడిని, ధర్మాన్ని అనుసరించేవాడిని, నేను అక్కడికి రాను అని చెప్పడం జరిగిందనమాట. వెంటనే శ్రీరాముడు పిలిచాడు మాట, తండ్రి మాట శిరోధైర్యం అని చెప్పడం జరిగింది. శ్రీరాముని నాస్తిక వాచంతో ఈ శ్రీరాముడిని నేను రాను ఇలా చెప్తున్నాడు. అప్పుడు అక్కడ జాబాల్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఆయన శ్రీరాముడికి చెప్పాడు, అలా ఏవో జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన నువ్వు వెళ్ళి పాటించక్కర్లేదు, ఏం పర్వాలేదు వచ్చేసి అని చెప్పి ఆ జాబాలని అతను చెప్పడంతో ఎంత చెప్పినా వెళ్ళలేదు శ్రీరాముడు. ఎంత నాస్తివాదం చెప్పాడు. అప్పుడు దశరథుని పురోహితుడు, ఈ జాబాలు ఎవరు? దశరథుని యొక్క పురోహితుడు అన్నమాట. కానీ జాబాల వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. నువ్వు చెప్పేది తప్పు, నువ్వు మంచి చెప్పాలి, ఇలాగ నువ్వు పితృవాక్య పరిపాలనగా ఉన్నటువంటి తండ్రి రకం మాటలు వినేటువంటి నన్ను ఈ రకంగా నువ్వు దూరం చేయకూడదు, ఇటువంటి పని కూడా చెప్పకూడదు అనే మాటలను ఖండించాడు. భరతుని అభ్యర్థి మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. భరతుడు కోరుకున్నాడు, అన్నా నువ్వు రాకపోయినా సరే నీ పాదుకల్ని ఆ సింహాసనం ఈ పాదుకలు పెట్టి నేను పరిపాలన చేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు భరతుడు, అన్నా ఈ పాదుకల మీదనే రాజ్యపాలనా భారణ ఉంచుతాను, ఈ 14 సంవత్సరాలు కూడా నేను కూడా జడలను ధరిస్తాను, నువ్వు ఎలా అయితే జడలు ధరించావో, దాని మర్రిపాలు రచుని జడలు ధరించావో, నారబట్టలు ఎలా కట్టుకున్నావో నేను కూడా అలాగే ఉంటాను 14 సంవత్సరాలు అని చెప్పనమాట. 14 సంవత్సరాలు పూర్తవగానే నీ దర్శనం కావాలి నాకు, కాకుంటే కనుక నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని భరతుడు శపథం చేశాడు రాముడి ముందు. మరి సోదరభావం అంటే అదే ఆదర్శ సోదరభావం. అన్నగారి గురించి ఆదర్శంగా అన్నగారు ఎలా అయితే అరణ్యాల్లో ఉన్నాడో నారబట్టలు కట్టుకుని మరి ఈ మరి బాలు రాసుకుని ఈ జడలకి ఎదురుగా ఉన్నాడో అదేవిధంగా తమ్ముడు కూడా భరతుడు కూడా సిద్ధమైపోయాడు. మరి ఇది ఆదర్శ భావం అంటే. భరతుడు నంది గ్రామం చేరుకున్నాడు. పాదుకులు పట్టాభిషేకం చేశాడు. అయోధ్య పట్టణానికి ముందున్నటువంటి నంది గ్రామం చేరుకున్నాడు. పాదుకులు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. భరతుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ శ్రీరాముడు ఏం చేశాడంటే చిత్రకూట పర్వతం అనేటువంటి
అత్రి మహర్షి ఆశ్రమం ఏదైతే ఉందో ఆ అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అత్రి అనసూయలు వీరికి సముచితమైన మర్యాదలు చేశారు. అత్రి మహర్షి అనసూయ వీళ్ళందరూ కూడా శ్రీరాముడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడు, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురికి కూడా ఉచితమైన మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి సీతకు దివ్యమైనటువంటి వస్త్ర ఆభరణాన్ని సమర్పించింది. ఈ మునీశ్వరుల యొక్క ఆశీస్సులు తీసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఈ సీతారామాశ్వంలో దండక అరణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ భరతుడు నందిగ్రామం చేరుకుని ఈ అన్నగారు సోదరభావ ఆదర్శ సోదరభావంతో ఆయన అక్కడ ఉన్నాడు, అన్నగారు అక్కడ ఉన్నాడు. మరి ఈయన కూడా ఇక్కడ ఈ అత్రి మహర్షి అనసూయ యొక్క అతిథి మర్యాదలు తీసుకుని వీళ్ళు దండక అరణ్యంలో ప్రవేశించారు. అరణ్యం అతి భయంకరమైన అరణ్యం, దండకారణ్యం. అటువంటి అరణ్యంలో ప్రవేశించారు. మరి అటువంటి దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఏ రకంగా వీళ్ళు నడుచుకున్నారు, మళ్ళా ఇంకా ఎవరు మహర్షులు కనిపించారు, వాళ్ళు ఏం చెప్పారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తర్వాత వీడియో తెలుసుకుందాం. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని పూర్తిగా చూడండి. వీరభద్రరావు మామిడి ప్రజెంట్స్. Like and subscribe. Thanks for watching. Continuously see my videos. మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి.